షలోం. ద్వితీయోపదేశకాండము 20 అధ్యాయము 4వ వచనము. Deuteronomy chapter 20 verse 4. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. For the Lord your God is the one who goes with you to fight for you against your enemies to give you victory. మనం దేవునిలో బలపడుచున్న కొలది శత్రువైన సాతాను మనలను డిస్కరేజ్ చేయటానికి, ఇంకా మనలను ఓడిస్తున్న రీతిగా భయపెడుతూ ఉంటాడు. కానీ సాతాను తలంపులకు భయపడవలసిన అవసరం లేదు. డోంట్ యాక్సెప్ట్ హిజ్ లైస్. అవమానాలను పెంచటం, అనుమానాలను మనలో రేకెత్తించటం, వంచన, నిరాశపరచటం, విభజించి చూపించటం ఇవన్నీ సాతాను యొక్క కుతంత్రాలు. ఆధ్యాత్మిక యుద్ధం అనేది సత్యం. అయితే మనం ఆత్మలో బలపడుచున్న కొలది మనకు పెను సవాళ్లనేవి ఎదురవుతూనే ఉంటాయి. వీటిని ఎదుర్కొనే ఒకే ఒక్క ప్రాంతము ప్రార్థన. దేవుణ్ణి హృదయమారా ప్రేమించి ఆయనతో మనం అంటుకట్టబడి ఉంటే అదే మన జీవితానికి విజయ సూచన. ప్రార్థనలకు జవాబు పొందాలంటే దేవునితో సహవాసం ఎంతో ప్రాముఖ్యం. సహజంగా మనకు సమస్యలను ఎదుర్కొనగలిగినటువంటి లక్షణం ఉన్నప్పటికీ శత్రువైన సాతాను వేసే అగ్నిబాణాలకు విరుగుడు మాత్రం దేవునితోనే సాధ్యం. We must know God intimately and abide in that intimacy daily. తండ్రి, దినదినము మీలో బలపడుచు మీలో అంటకట్టబడిన జీవితాలు మాకు అనుగ్రహించండి. తద్వారా సాతాను వేసే అగ్నిబాణాలను ఆర్పగలిగిన శక్తివంతులుగా మమ్మల్ని చేయమని యేసు నామములో అర్థించి పొందుకొనిన్నాం మా తండ్రి. ఆమెన్.